సో ఏంటంటే భూమిలో నుంచి మంటలు, భూమి లోపట అగ్ని ఎప్పుడు మండుతూనే ఉంటుంది. ఇది నిజంగా ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశం. అసలు టన్నా ఐలాండ్ ఎక్కడుంది? హాట్ స్ప్రింగ్స్ ఎలా ఏర్పడతాయి? మౌంట్ యసూర్ అగ్నిపర్వతం రహస్యం ఏంటిది? స్థానికులు ఆ ప్రదేశాన్ని ఎందుకు పవిత్రంగా భావిస్తారు? అక్కడికి వెళ్ళే పర్యాటకులు ఎలాంటి అనుభవాన్ని పొందుతారు? ఆ అగ్ని వేడితో నేల కిందున్న నీరు మరుగుతుంది. ఆ నీరు భూమి లోపటి నుండి వేడి ఆవిరిగా నీటి ఊటలుగా బయటికి వస్తుంది. హాట్ స్ప్రింగ్ లోకి వెళ్లే ముందు నీటి ఉష్ణోగ్రత పరీక్షించాలి. వీటన్నిటిని పూర్తిగా తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టరీ టాక్ విత్ పిఎస్. ఇది నిజంగా ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశం. దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని చిన్న దేశం వనాటులో ఉన్న టన్నా ఐలాండ్ గురించి ఈ వీడియోలో పూర్తి కథ తెలుసుకుందాం. వనాటు దేశం. వనాటు అనేది దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక చిన్న ద్వీప దేశం. ఈ దేశంలో 80కి పైగా ద్వీపాలు ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రసిద్ధి చెందినది టన్నా ఐలాండ్. ఈ ద్వీపం ప్రకృతి అందాలు, అగ్ని పర్వతాలు, గిరిజన సంస్కృతి, హాట్ స్ప్రింగ్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ప్రజలు ఇప్పటికీ సాంప్రదాయ జీవన శైలిని పాటిస్తారు. చాలా గ్రామాల్లో ఆధునిక సౌకర్యాల కంటే ప్రకృతికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. టన్నా ఐలాండ్ ప్రత్యేకత. టన్నా ఐలాండ్కు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చింది ఒకే విషయం: మౌంట్ యసూర్ అగ్నిపర్వతం. ఇది ప్రపంచంలో అత్యంత సులభంగా చేరుకోగల యాక్టివ్ వోల్కెనోలో ఒకటి. రాత్రి సమయంలో ఈ అగ్నిపర్వతం నుంచి ఎర్రటి లావా ఆకాశంలోకి ఎగిరిపడే దృశ్యం అద్భుతంగా ఉంటుంది. ఈ అగ్నిపర్వతం వేల సంవత్సరాలుగా చురుగ్గానే ఉంది. హాట్ స్ప్రింగ్ ఎలా ఏర్పడ్డాయి? ఇప్పుడు అసలు విషయానికి వస్తే, హాట్ స్ప్రింగ్ అంటే ఏమిటి? భూమి లోపల చాలా లోతులో కరిగిన రాళ్ళు ఉంటాయి. వాటినే మాగ్మా అంటారు. వర్షపు నీటి నేలలోకి చొచ్చుకుపోతుంది. ఆ నీరు మాగ్మా వేడిని తాకి బాగా వేడెక్కుతుంది. భూమిలోని పగుళ్ల ద్వారా మళ్ళీ పైకి వస్తుంది. అదే మనం చూసే హాట్ స్ప్రింగ్. టన్నా ఐలాండ్ లో కూడా ఇదే ప్రక్రియ జరుగుతుంది. సల్ఫర్ వాసన ఎందుకు? హాట్ స్ప్రింగ్ దగ్గరకు వెళ్ళిన వారికి ముందుగా ఒక ప్రత్యేకమైన వాసన వస్తుంది. అది సల్ఫర్ వాసన. భూమి లోపల ఉండే ఖనిజాలు నీటిలో కలవడం వల్ల ఇలా జరుగుతుంది. కొంతమందికి ఇది గుడ్డు వాసనలా అనిపిస్తుంది, అయితే ఇది సహజమైన ప్రక్రియ. టన్నా ద్వీపంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన హాట్ స్ప్రింగ్ పోర్ట్ రిజులేషన్ ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడ సహజంగా వేడి నీటి కొలనులు ఏర్పడ్డాయి. పర్యాటకులు అక్కడ స్నానం చేస్తారు. వేడి నీటిలో కూర్చొని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తారు. చుట్టూ సముద్రం, మరోవైపు అడవులు, ఇంకోవైపు అగ్నిపర్వతం. ఈ దృశ్యం జీవితంలో మర్చిపోలేని అనుభూతిని ఇస్తుంది. స్థానికుల నమ్మకం. టన్నా ద్వీపం ప్రజలు ఈ హాట్ స్ప్రింగ్ ను పవిత్రంగా భావిస్తారు. ఇవి భూమి ఆత్మల ఆశీర్వాదం అని నమ్ముతారు. ప్రకృతిని దేవుడిలా పూజిస్తారు. అందుకే అక్కడికి వెళ్లే పర్యాటకులకు స్థానిక సాంప్రదాయాలు గౌరవించాలి. హాట్ స్ప్రింగ్ లోకి వెళ్లే ముందు నీటి ఉష్ణోగ్రత పరీక్షించాలి. అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలి. కొన్ని హాట్ స్ప్రింగ్లు ఉష్ణోగ్రత 40 నుంచి 60 డిగ్రీల వరకు మృదువుగా అనిపిస్తుంది. చాలా మంది చెబుతారు. ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తుంటారు. రాత్రివేళ మౌంట్ యసూర్ నుంచి కనిపించే లావా దృశ్యం ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను ఒకటిగా గుర్తించబడింది. మౌంట్ యసూర్, పోర్ట్ రిజులేషన్, బ్లూ కేవ్, నల్ల ఇసుక బీచ్, సాంప్రదాయ గిరిజన గ్రామాలు, భారీ బనియన్ చెట్లు. ప్రపంచంలోనే ఎన్నో హాట్ స్ప్రింగ్లు ఉన్నప్పటికీ టన్నా ఐలాండ్ ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇక్కడ హాట్ స్ప్రింగ్, యాక్టివ్ అగ్నిపర్వతం, సముద్రం, అడవుల్లో గిరిజన సంస్కృతి ఒకే ప్రదేశంలో కనిపిస్తాయి. ప్రకృతి ఎంత అద్భుతంగా పనిచేస్తుందో ఈ ద్వీపం మనకు చూపిస్తుంది. భూమి లోపల మండే అగ్ని, దానివల్ల ఏర్పడే వేడి నీటి ఈటలు ప్రకృతి శక్తి ఎంత గొప్పదో గుర్తిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.